ఓకే. చూడండి, దేవుడి నియమం వేరు, శరీర నియమం వేరు, ఆత్మీయ నియమం వేరు. దయచేసి సేవకులారా, తర్వాత విశ్వాసులారా, ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన నియమాలు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, రెండోది వాక్యం చదువుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, సేవకుల గైడెన్స్ లో వెళ్ళాలి, దేవుని రాజ్య విస్తరణలో సువార్తలో మనం పాలిభాగస్వం కావాలి. ఈ 5 నియమాలు ఉన్నాయి. ఈ 5 నియమాలలో ఏదో ఒకటి తప్పిపోతే దానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఈ నియమమును పెట్టిండేది దేవుడే. అదేవిధంగా శరీరానికి ప్రతి అవయవానికి కూడా నియమం పెట్టాడు. ఆ నియమాన్ని నిర్ణయించిండేది దేవుడే. ఆ నియమం తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళకపోతే శిక్షలు వస్తాయి. అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని నిర్మించినది దేవుడే. కాబట్టి ఇప్పుడు మనిషిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పెట్టిన ఈ వ్యవస్థని, ఈ నియమమును, ఆయన రాజ్య నియమాలను, శరీర నియమాలను మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా వెళ్తే శిక్షలు పడకుండా, శరీర సంబంధమైన శిక్షలు అంటే రోగాలు, ఆ రోగాలు రాకుండా ఉంటాయి. దీనికోసం మనం అవి అర్థం చేసుకోవడానికి దేవుడు మన దగ్గరకు పంపించే మనుషుల చెప్పే విషయాలను మనం జాగ్రత్తగా వినాలి. అందుకే సామెతలు 1లో ఏముందనంటే, జ్ఞానము వీధులలో ఘోషిస్తూ ఉన్నది, నేను గట్టిగా అరిచాను, నువ్వు వినలేదు, కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు నేను నవ్వేదను అని ఉంది. కాబట్టి ఈ యొక్క శరీర సంబంధమైన జ్ఞానమును మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇవి కనుక మనం పాటిస్తే 70 సంవత్సరాల వరకు కూడా షుగర్ రాదు. చాలా మంది అనుకుంటున్నాడు 30 దాటితే ఇంకా షుగర్ వచ్చేస్తుంది, అది కామను, బీపీ వస్తుంది, అది సహజమే అని అనుకుంటున్నారు. అది సహజమైనది కాదు, అది అసహజమైనది. కాబట్టి ఈ విషయాలన్నీ, మరిన్ని విషయాల కోసం కింద నా ఫోన్ నంబర్ ఉంది, నన్ను కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ. ప్రతిరోజు నేను నీళ్లు తీసుకున్న ద్వారా, ఉదయకాలం 1.5 లీటర్ తీసుకున్న ద్వారా నా ఆరోగ్యము మెరుగుపట్టింది. మీరు చెప్పినట్లుగా నేను ఫాలో అవడం ద్వారా నాకు కొద్దిగా తేలికైంది. నాకు గ్యాస్ కూడా కొద్దిగా తగ్గింది. షుగర్ కూడా కంట్రోల్గానే ఉంది. మరి మునుపు కంటే ఇప్పుడు కొంచెం నాకు మెరుగుపడింది, మేలుగా ఉందని నా ఆరోగ్యం నాకు చెప్తా ఉంది. కనుక నాకు తేలిక ఉంది, మంచి నిద్ర ఉంది, షుగర్ కూడా కంట్రోల్లో ఉన్నట్లు, నాకు అలాంటి పాత నొప్పులు కానీ అవి కూడా నాకేం లేవు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మీరు చెప్పిన సలహా ప్రకారం నేను నీళ్లు తాగుతున్నాను, ఆహార పదార్థాలు తీసుకుంటున్నాను, కాబట్టి నాకు కంట్రోల్గానే ఉంది నా ఆరోగ్యం.